బాగున్నాను. చాలా బాగున్నా. హ్మ్. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఉప్పు సత్యాగ్రహం అనేసి అన్నారు. అంటే రియల్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది సార్ మూవీ అనేది? అది ఒక సినిమా కంటే ఒక హ్మ్. కళాఖండంలాగా, ఒక గ్రంథంలాగా ఉండబోతుంది. హ్మ్. 32 మంది ప్రాణ త్యాగాలతోటి లక్షలాది మంది ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే, హ్మ్. ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న గారు సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, ఆహా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న, ఎన్నాళ్ళు నీ బ్రతుకు ఎదురు తిరగవన్నో సమ్మెని జన్మ హక్కురన్నో, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఇలాంటి అద్భుతమైన గేయాలు రాశాడు, అవును సార్. పాడాడు, నటించాడు. ఈ సినిమా ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వబోతుంది. భావి తరాలకి తెలుగు జాతి యొక్క చరిత్ర చెప్పాలంటే ఒక గ్రంథంలా, కళాఖండంలా, ఒక కావ్యంలా ఉండబోతుంది. మీ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఆదరించాలని కోరుతున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల షిప్ యార్డ్ అనేది ఏ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సొస్తుంది సార్? ప్రైవేటీకరణ చేస్తే ఫస్ట్ హ్మ్. ప్లాంట్ మీద ఆధారపడ్డ లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీద పడిపోతారు. హ్మ్. అంతేకాదు, హ్మ్. రాష్ట్ర అభివృద్ధి తగ్గిపోతుంది. హ్మ్. ఇంకా అంతకు మించి రావాల్సిన ఉద్యోగాలు భూ నిర్వాసితులకు రావు. హ్మ్. చాలా కష్టాలు జరుగుతాయి కాబట్టి దాన్ని పూర్తిగా అడ్డుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్. అంటే ఇంతకుముందు ఏవైనా మూవీస్‌లో మీరెప్పుడైనా నేను నటించారా? 53 సినిమాలు తీశాను. అన్నీ ప్రజల కోసం తీసినవి ఎక్కువ శాతం ఉంటుంది. హ్మ్. దేవుడి సినిమా కూడా ఒకటి అయ్యప్ప దీక్షను తీశాను. అది అద్భుతంగా ఆడింది. హ్మ్. శివాజీ గారు, సుమన్ గారు, రామరెడ్డి గారితోటి. ఈ సినిమా నాకు ఒక మైల్ స్టోన్గా మిగులుతుందని ఓకే. ఆశిస్తున్నాను. ఓకే సార్. ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే మీరు అంటే ఎలా సార్ మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్ ఫస్ట్? నాకు ఇన్స్పిరేషన్ ప్రజలే. హ్మ్. ప్రజలే ఆదర్శం. హ్మ్. వారి కష్టాలు, నష్టాలు, వాళ్ళ బాధల్నే ఇతివృత్తంగా తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని హ్మ్. పట్టుదలతోటి చేస్తున్నాను. హ్మ్. దీనివల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందనేసి ఏదైనా అనుకుంటున్నారా సార్ ఖచ్చితంగా? ఖచ్చితంగా 100కి 100% హ్మ్. ప్రైవేటీకరణ ఆగిపోతుందని నమ్ముతాం. హ్మ్. ఒకవేళ ఆగకపోతే ఇంకా ఉద్యమాలు నిర్మిస్తాం. అవసరమైతే ఇంకో సినిమా కూడా తీస్తాం హ్మ్. కళాకారుడిగా. హ్మ్. నిద్రపోయేవాడు కనేది కళ, అవును. నిద్రపోయేవాడిని లేపేది కళ అని నమ్మే కళాకారుణ్ణి నేను. హ్మ్. నా వంతు కృషి చేస్తాను. హ్మ్. ఓకే సార్. ఈ సినిమా ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనేసి అనుకుంటున్నారు? ఒక్క మాటలో ఉద్యమానికి మీరు రాలేకపోవచ్చు డైరెక్ట్‌గా. హ్మ్. కానీ ఈ సినిమాను చూస్తే ఒక ఉద్యమకారుడిని, కళాకారులని ప్రోత్సహించినట్టే, ఒక ఉద్యమంలో పాల్గొన్నట్టే అని చెప్తూ, ప్రజలారా, తెలుగు ప్రజలారా, ఈ సినిమాను చూసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మీ వంతు కృషి చేయాలని కోరుతున్నాను. థాంక్ యూ సార్. థాంక్ థాంక్ యూ. యూ.